పెళ్ళైన తర్వాత అంతా బాగానే ఉందక్క. బాగుందిరా తమ్ముడు. అమ్మాయి శ్రావణి పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయినట్టున్నా. ఆఫ్ చేయాలని తెలీదా? వస్తాను అత్తయ్య. మన కోడలి పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? అమ్మాయి శ్రావణి గేదర్ ఆఫ్ చేయడం మర్చిపోయినమ్మా, కొంచెం నువ్వు ఆఫ్ చేసే. మామయ్య గారు వస్తున్నాను. నువ్వేంట్రా ఇక్కడ? నాకెందుకు మీ అత్తయ్య మామల మీద డౌట్ గా ఉంది. ఆ? నిన్ను చంపాలని చూస్తున్నారనిపిస్తుంది. కబుర్లు చెప్తావు ఏదో. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా అక్కనే గ్యాస్ లీక్ చేసి చంపేద్దాం అనుకున్నారు కదా. ఏమైందిరా? ఏమైంది? గేదర్ వరి పీకేసి కరెంట్ షాక్ కొట్టేలా చేద్దాం అనుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ రోజు ఇన్ఫ్లుయెన్స్ తోసి చంపేద్దామని కదా మీ ప్లాన్. ఏం మాట్లాడుతున్నావురా? అత్తయ్య మామయ్య నన్ను చెప్పడం ఏంటి? అక్క ముందు నువ్వు ఇంట్లో బయట పోరా. మీ తమ్ముడు ఎంతసేపు బయట ఉంటాడమ్మా? లోపలికి రమ్మనొచ్చు కదా. లేదైతే ఆడు పిచ్చోళ్ళ మాడుతున్నాడు. ఆడు బయట ఉంటాడు, బుద్ధి వస్తుంది. కను చేపలకు నిదరంటూ రారాదని. పాపం మీ తమ్ముడు భోజనం చేసాడో లేదో, కొంచెం భోజనం పట్టుకుని వెళ్ళమ్మా. వాడు కడుపు మాడితేనే బుద్ధి వస్తుందిలేండి. గుడిలో కోలాటం, గుండెలో ఆరాటం. మరి నువ్వు ఇంకెక్కడ ఉన్నావా? ఇంటికి వెళ్ళదా? నువ్వు క్షేమంగా ఉండాలని ఇదంతానే. నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చే వరకు నేను వెళ్ళను. సర్లే ఏదో ఏడు.